హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కథ పేరు అతడే ఆమె ప్రియుడు, ఎపిసోడ్ 17. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్. ఇక కథలోకి వెళ్తే, గోదావరి ఎక్స్ప్రెస్ వేగంగా వెళ్తోంది. ఇంజన్ నుంచి 3వ కంపార్ట్మెంట్లో కుడివైపున కూర్చొని ఉన్నాడు రవితేజ. అతని పక్కనే 2 బ్రీఫ్ కేసులున్నాయి. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటే అది. అందులో అతను తప్ప మరెవరూ లేరు. పోలీస్ ఎస్కార్ట్ కూడా ఏం లేదు. కిడ్నాపర్ని బంధించడానికి ఎటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు పోలీస్ ఆఫీసర్లు. అది అసాధ్యం కూడా. ఏ పాయింట్ దగ్గర ఎర్రజెండా కనబడుతుందో, ఎక్కడ బ్రీఫ్ కేసులు విసిరేయాలో ఆ పాయింట్ దగ్గర పోలీసుల్ని నియమించడం అసాధ్యం. ట్రాక్ అంతా పోలీసుల్ని నిలబెట్టడం కూడా సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల అలాంటి వ్యూహమేది పన్నలేదు. వెళ్తున్న రైల్లో నుంచి బ్రీఫ్ కేసులు విసిరేసిన తర్వాత ఎంతసేపటికి కిడ్నాపర్ అక్కడికి వచ్చి వాటిని తీసుకుంటారో తెలుసుకోవడం కూడా కష్టమే. పోలీస్ ఆఫీసర్లు కిడ్నాపర్స్ చెప్పినట్టే చేయడానికి నిర్ణయించుకున్నారు. దాని పర్యవసానమే ఈ ప్రయాణం. రైలు వేగంగా వెళ్తోంది. రవితేజ కిటికీలో నుంచి కన్నార్పకుండా చూస్తున్నాడు. ఏ క్షణం ఏ మారినా ఆ ఎర్రజెండా చూపు దాటిపోతుందని అతడు కన్నార్పకుండా చూస్తున్నాడు. మరో అరగంట గడిచింది. క్రమంగా చీకటి పడసాగింది. కమిషనర్ ఆఫీస్లో అశ్వత్థామ టెన్షన్తో వైర్లెస్ వైపు చూస్తూ కూర్చున్నాడు. చాలాసేపటి నుంచి సిరిచందన వైర్లెస్లో మాట్లాడకపోవడం ఆ టెన్షన్కి కారణం. ఆమెకి ఏమైందో అన్న ఆలోచన అతన్ని భరించలేనంత ఉద్వేగానికి గురిచేస్తుంది. విష్ణువర్ధన్ రావు ఇంకా మైకంలోనే ఉన్నాడు. బ్రీఫ్ కేసులు విసిరేయగానే ఈ తర్వాత స్టేషన్లో దిగిపోయి అక్కడి నుండి వెనక్కి రావడం కోసం రవితేజకి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రతి స్టేషన్లోనూ ఒక పోలీసు వాహనం అతని కోసం రెడీగా ఉంది. చీకటి పడుతున్న కొద్దీ అశ్వత్థామ టెన్షన్ మరింత ఎక్కువ సాగింది. చీకట్లో ఆ ఎర్రజెండా కనబడకపోతే బ్రీఫ్ కేస్ విసిరేసే అవకాశమే ఉండదు. కిటికీలో నుంచి బయటకు చూస్తున్న రవితేజ అకస్మాత్తుగా అలర్ట్ అయ్యాడు. దూరంగా పొలాల్లో ఒక జెండా కనబడింది. రైలు దాన్ని సమీపించే కొద్దీ అది స్పష్టమైంది. రైల్వే ట్రాక్కి ఫార్లాంగు దూరంలో పొలాల మధ్యలో పాతిపెట్టబడి ఉంది ఆ ఎర్రజెండా. రైలు దాని సమీపంలోకి వచ్చేసరికి 2 చేతులతో బ్రీఫ్ కేసులు బయటికి విసిరేశాడు. ఆ తర్వాతి స్టేషన్లో దిగి వాహనం ఎక్కి ఆగమేఘాల మీద స్టేషన్కి చేరుకున్నాడు. కిడ్నాపర్ నుంచి ఇంకా మెసేజ్ రాలేదు. దానికి కొంత సమయం పడుతుందని అక్కడున్న పోలీస్ అధికారులకి తెలుసు. ఎందుకంటే క్రితంసారి డూప్లికేట్ బిస్కెట్స్ అందుకున్న అనుభవం దృష్ట్యా ఈసారి కిడ్నాపర్స్ వాటిని పరీక్షించి కానీ సిరిచందన ఆచూకీ చెప్పరు. ఇదంతా జరగడానికి మరొక అరగంట పడుతుంది. అందరూ ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూనే కూర్చొని ఉన్నారు. అరగంట గడిచింది, గంట గడిచింది. ఫోన్ అయితే రాలేదు. రైలు వెళ్ళిపోగానే ట్రాక్ పక్కన నిలబడి ఉన్న గంగయ్య పచ్చ జెండా మడిచి చేతిలో పట్టుకొని నడవసాగాడు. గంగయ్యకి 55 సంవత్సరాలు. దాదాపు 30 సంవత్సరాల నుంచి రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. పెళ్లి కావలసిన 2 కూతుర్లున్నారు. మరో కొద్ది సంవత్సరాల్లో అతడు రిటైర్డ్ కాబోతున్నాడు. ఆ రోజు గోదావరి ఎక్స్ప్రెస్ 10 నిమిషాలు లేటుగా నడుస్తోంది. ఆకాశం మేఘావృతమై ఏ క్షణమైనా వర్షం కురిసేటట్టుగా ఉంది. రైల్వే ట్రాక్ని చూసుకుంటూ నడుస్తున్న గంగయ్యకి కట్ట కింద నల్లగా మెరుస్తూ కనబడింది. ముందు ఏ నాపరాయో అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అదొక బ్రీఫ్ కేస్. అతడికి వెంటనే వచ్చిన అనుమానం ఏ నక్సలైట్లో రైల్వే ట్రాక్ పేల్చేయడం కోసం అమర్చిన మందుగుండు సామాగ్రి అని అనుకున్నాడు. మరికొంత దగ్గరికి వెళ్ళి చూసేసరికి బ్రీఫ్ కేస్ కనబడింది. దానికి దూరంగా పొదల్లో మరొక బ్రీఫ్ కేస్ ఉంది. వెంటనే వాటిని ముట్టుకోకుండా దూరంగా నిలబడి పరీక్షించాడు. ఆ చుట్టుపక్కల కూడా కొంచెం సేపు వెతికాడు. 2 బ్రీఫ్ కేసులు తప్ప మరింకేమీ దొరకలేదు. అతడో క్షణం తటపటాయించి వాటి దగ్గరికి వెళ్ళి చేతిలోకి తీసుకున్నాడు. 2 చాలా బరువుగా ఉన్నాయి. వాటిని తెరిచి చూద్దామా అనుకున్నాడు. కానీ అలా సీల్ తెరవగానే పేలిపోయేటట్టు అమర్చారేమో అన్న భయం మనసులో ఒక మూల కలిగింది. సాధారణంగా రైల్లో ఉంచి బ్రీఫ్ కేసులు పెట్టెలు బయటికి జారిపోవడం అంటూ జరగదు. బస్సుల పైభాగంలో పెట్టిన సామాన్లు అలా పడిపోవడం అప్పుడప్పుడు సంభవమే, కానీ రైల్లో అవకాశం లేదు. అతడికి 25 ఏళ్ల జీవితంలో అదే ప్రథమం. రైల్వే ట్రాక్ మీద కూర్చొని అతడు ఆ బ్రీఫ్ కేస్ తెరవడానికి ప్రయత్నించాడు. కానీ 2 బ్రీఫ్ కేసులు తాళం వేసున్నాయి. అతడు వాటిని బద్దలు కొట్టే ప్రయత్నం ఏమీ చేయలేదు. చెరో చేత్తో వాటిని పట్టుకొని స్టేషన్ వైపు నడవడం ప్రారంభించాడు. 15 నిమిషాల్లో అతను స్టేషన్కి చేరుకున్నాడు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అదే స్టేషన్లో ఉన్నాడు. గంగయ్య అతని దగ్గరికి వెళ్ళి నమస్కరించి ట్రాక్ పక్కన దొరికిన ఆ 2 బ్రీఫ్ కేసుల సంగతి అతనికి చెప్పాడు. ఇన్స్పెక్టర్కి కూడా గంగయ్యకి వచ్చిన అనుమానమే వచ్చింది.
అయితే రిస్క్ తీసుకోదలుచుకున్నాడు. ఎందుకో అతనికి బ్రీఫ్ కేసులు చూస్తుంటే అందులో ఆర్డీఎక్స్ లాంటి పేలుడు సామగ్రి ఉంటుందని అనిపించలేదు. ఒక బ్రీఫ్ కేస్ బద్దలు కొట్టాడు. గంగయ్య, మరికొంతమంది రైల్వే సిబ్బంది, ప్రొటెక్షన్ ఫోర్స్ అందరూ చూస్తూ ఉండగా అతడు బ్రీఫ్ కేస్ తెరిచాడు. ఒక్కసారిగా అక్కడ కలవరం రేగింది. అందరి కళ్ళకి తాము చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. అంత బంగారాన్ని ఎవరు తమ జీవితంలో చూసి ఉండరు. ఆ గది అంతా గుసగుసలతోనూ వాక్యాలతోనూ నిండిపోయింది. అందరిలోనూ సంచలనం. గంగయ్య మాత్రం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అవే బ్రీఫ్ కేసుల్ని దొరికిన చోటే తెరిచి ఉంటే అంత బంగారం చూసి తన మనసు తప్పకుండా చెదిరి ఉండేది. పెళ్లి కావలసిన కూతుర్ల గుర్తొచ్చారు. ఆ బంగారాన్ని అమ్మితే మిగతా జీవితమంతా హాయిగా గడిచి ఉండేది అని. కానీ 30 ఏళ్ల నిజాయితీ మంట కలిసి ఉండేది. తనక స్థితి కల్పించినందుకు మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. రైల్వే ప్రొటెక్షన్ ఇన్స్పెక్టర్ గంగయ్య దగ్గరికి వచ్చి అభినందిస్తున్నట్టు భుజం తట్టి, నీలాంటి నిజాయితీ పరులు ఈ రోజుల్లో చాలా తక్కువ గంగయ్య. మంచి బహుమతికి నీ పేరు రికమెండ్ చేస్తాను అన్నాడు. గంగయ్య చేతులు జోడించి పూరుకున్నాడు. ఒక కిడ్నాప్ కాబడిన వ్యక్తి ప్రాణాలు రక్షించడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైన్లో నుంచి ఆ బ్రీఫ్ కేసులు విసిరేసిందని అక్కడున్న వారికి ఎవరికీ తెలియదు. రవితేజ దిగింది ఆ స్టేషన్లోనే. అయితే అతడు మామూలుగా ఏదో పని మీద ఆ ఊరొచ్చి దిగాడని అక్కడున్న వాళ్ళు అనుకున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఇన్స్పెక్టర్ ఆ బ్రీఫ్ కేసులు జాగ్రత్తగా సీల్ చేసి రైల్వే స్టేషన్ లాకర్లోనే పెట్టాడు. ఆ తర్వాత ట్రైన్లో వాటిని సెక్యూరిటీ గార్డులనిచ్చి హైదరాబాద్కి పంపించడం కోసం ఏర్పాట్లు చేశాడు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్పీఎఫ్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విభాగం. దానికి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. అప్పుడప్పుడు రైల్వే పోలీస్తో కలిసి కేసుల్ని డీల్ చేసినా ఎక్కువగా అది స్వతంత్ర ప్రతిపత్తి గల విభాగంలోనే పనిచేస్తుంది. అందువల్ల రైల్వే ట్రాక్ పక్కన దొరికిన బ్రీఫ్ కేసులు ఆ ఊరి పోలీస్ స్టేషన్లో అందజేయకుండా తన డిపార్ట్మెంట్ ద్వారా డీల్ చేయాలని అతడు అనుకోవడంలో తప్పులేదు. కమిషనర్ అశ్వత్థామ మాత్రం ఆ బ్రీఫ్ కేసుల్ని కిడ్నాపర్ తీసుకుని ఉంటాడని, తమకి ఫోన్ వస్తుందని భావిస్తూ టెలిఫోన్ను పక్కనే కూర్చొని ఉన్నాడు. తాము ఎవరికైతే అందజేయాలనుకున్నారో ఆ వస్తువు అతనికి అందలేదని, అవి కేంద్ర ప్రభుత్వానికి చేరడం కోసం మరో చోట భద్రపరచబడి ఉన్నాయని కమిషనర్కి తెలియదు. 8 అయింది. అయినా ఫోన్ రాలేదు. ఆమె లెక్క పెట్టడం మానేసింది. అప్పటికి తను శవపేటికలో బంధించబడి 6-7 గంటలకు పైగా అవుతుందని ఆమెకి నిశ్చయంగా తెలుసు. అయినా తనను రక్షించడానికి ఎవరూ రాలేదంటే బహుశా బంగారం తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకోకపోయి ఉండొచ్చు. లేదా బంగారం తీసుకుని తను ఎక్కడ ఉన్నదో చెప్పకుండా కిడ్నాపర్ మాయమైపోయి ఉండొచ్చు. ఆమెకి ఈసారి భయం వేయలేదు. తన మరణం గురించి ఆలోచించసాగింది. తను ఏ విధంగా మరణిస్తుంది? ఆకలి వల్ల కాదు. ఎందుకంటే మరో కొద్దిసేపట్లో బ్యాటరీ క్షీణించగానే గాలి ఆడడం మానేస్తుంది. పేటికలో ఆక్సిజన్ తక్కువైతే ఆ మరణం ఎలా ఉంటుంది? ఊపిరితిత్తులు నొక్కుకుపోయి శరీరం గిలగిలా కొట్టుకుంటూ నో, ఆ విధంగా ఆలోచనలు కొనసాగనివ్వకూడదు. ఆ ఫోబియా మరింత బాధాకరం. ఈసారి ఆమె తనలో తాను సంతోషంగా ఉండడానికి ప్రయత్నించింది. సన్నగా పాట పాడడం ప్రారంభించింది. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. నిమిషం పాటు పాట పాడి పాట ఆఫ్ చేసింది. తల ప్రక్కగా తడిమి చూసింది. రొట్టె చిన్న భాగం మిగిలి ఉంది. అది తిని నీళ్ల సీసా నోటి దగ్గరికి తీసుకుంది. వెల్లకిలా పడుకొని సీసాతో నీళ్లు తాగడం కష్టమైన పని. కానీ అంతకన్నా మరో దారి లేదు. ఆమె నీళ్లు తాగి సీసా మూతి బిగించింది. నిజానికి ఆమెకు ఆకలిగా లేదు. కానీ ఏదో ఒక పని చేయకపోతే పిచ్చెక్కిపోయేలా ఉంది. గట్టిగా గొంతెత్తి పాటలు పాడాలన్న కోరిక కలిగింది. కొంచెంసేపు కాళ్లతో చెక్కలన్నీ లాయబద్ధంగా కొట్టింది. ఇన్సానిటీకి తను దగ్గరగా వెళ్తున్నానని ఆమెకు అర్థమవుతుంది. కానీ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఇరుకు ప్రదేశాల్లోనూ చిన్న చిన్న లిఫ్ట్లలోనూ ఉండడానికి భయపడే వ్యక్తులకున్న వ్యాధిని క్లాస్ట్రోఫోబియా అంటారు. చీకట్లో నిండా ముసుగు పెట్టి పడుకోవడానికి కూడా ఈ వ్యక్తులు భయపడతారు. ఈ ఫోబియా నుంచి తనని తను రక్షించుకోవాలి. ఎలా? ఆమె ఆ విధంగా ఆలోచిస్తూ ఉండగా నుదుటి మీద తడి తగిలింది. మొదట ఆమెకు అర్థం కాలేదు. చెమటేమో అనుకుంది. కానీ తడిమి చూస్తే అది నీటి చుక్క. ఆమె గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. నీటి చుక్క. ఆమె కంగారుగా పేటికపై భాగాన్ని తడిమింది. అక్కడ చెక్క తడిగా తగిలింది. అంటే నీరు లోపలికి ప్రవేశిస్తుందన్నమాట. అప్పుడు ఆమె నో అంటూ పెట్టిన కేక ఆ పేటికను కంపించేసింది. కంగారుగా ఆమె స్విచ్ ఆఫ్ చేసింది. 0 వాల్ట్ బల్బు ఒక్కసారి వెలిగి సన్నగా మంట వచ్చి ఆరిపోయింది. ఆమె పిడిగిళ్ళు బిగించి
చెక్కిలి బలంగా కొడుతూ నో అని అరుస్తూ రక్షించండి అంటూ కేకలు పెట్టసాగింది. తన అరుపులు ఎవరికి వినపడనంత దట్టమైన గుహలో ఉన్నానని కూడా మర్చిపోయి ఆమె హిస్టారిక్గా అరవసాగింది. బ్యాటరీ అయిపోయిందన్న సత్యం ఆమెని పిచ్చిదాన్ని చేసింది. పోలీస్ స్టేషన్ లాకప్లో గోడకి ఆనుకొని కూర్చొని ఉన్నాడు మహర్షి. మోకాళ్ళ మీద మొహం వంచుకొని కళ్ళు మూసుకొని ఉన్నాడు. అతడి మనసిప్పుడు స్తబ్దంగా ఉంది. దేన్ని ఆలోచించే స్థితిలో లేడు. అతడు పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిన తర్వాత తిరిగి జైలుకు పంపించే ఏర్పాట్లు కూడా జరగలేదు. ముందతన్ని మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచి జైల్ బ్రేక్ కేసు కింద విచారణ జరపాలి. ఆ వ్యవహారం అంతా మరుసటి రోజు జరుగుతుంది. ఆ కారణంగా అతడు సెల్లోనే ఉంచబడ్డాడు. ప్రస్తుతం సిరిచందన ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉందో అతడికి తెలీదు. తెలిస్తే బహుశా అతడు కూడా పిచ్చివాడై ఉండేవాడేమో. సమీప కాలంలో అమలు జరగబడే ఉరిశిక్ష గురించి అతనికేమీ చింత లేదు. అతడు ఆలోచిస్తున్నదల్లా సిరిచందన భవిష్యత్తు గురించే. అనవసరంగా తను ఆమె జీవితంలో ప్రవేశించి ఆమె భవిష్యత్తునంతా చిన్నాభిన్నం చేశాడు అన్న వ్యధే ప్రస్తుతం అతన్ని బాధిస్తోంది. ఆ భార్యాభర్తలని ఎలా కాపాడాలా అని ఆలోచించసాగాడు. అంతలోనే అతడి ఆలోచన అతడికే నవ్వు తెప్పించింది. జైల్లో కూర్చొని ఉరికంబం ఎక్కబోతూ తిరిగి వాళ్ళిద్దరినీ కలపాలనుకోవడం చాలా నిర్ధారకమైన ఆలోచన. ఏ విధంగానూ జరగని పని. అతను ఆలోచనలో ఉండగా శబ్దం వినిపించింది. అతడు తలెత్తి చూశాడు. వర్మ అటువైపే వస్తున్నాడు. అతడు ఆశ్చర్యంగా లేచి నిలబడుతూ సెల్ తలుపు దగ్గరికి వచ్చాడు. వర్మ దగ్గరికి వచ్చి మహర్షి అన్నాడు. మహర్షి అతడి వైపు విస్మయంగా చూస్తూ ఇంత రాత్రి అన్నాడు. స్టేషన్ ఆఫీసర్ నాకు తెలుసు. నా మిత్రుడివని చెప్పి మాట్లాడాలని అడిగాను అన్నాడు వర్మ. నువ్విక్కడ సరెండర్ అయ్యావని సిరిచందన చెప్పింది. మహర్షి ఉలిక్కిపడి సిరిచందన నిన్ను కలిసిందా అని అడిగాడు. కలిసింది, అంతేకాదు మొత్తం జరిగిందంతా చెప్పింది. మహర్షి గాఢంగా విశ్వసించి ఇలా జరుగుతుందనుకోలేదు వర్మ. అనుకుని ఉంటే నేనసలు ఆమెను కలుసుకోకపోయి ఉండేవాడిని అన్నాడు. కలుసుకోవడమే ఒకందుకు మంచిదైందేమోలే. భర్త గురించి పూర్తి వివరాలు ఆమెకు తెలిసాయి. మహర్షి చేతులు సెల్ పూచల చుట్టూ గట్టిగా బిగుసుకున్నాయి. ఏం తెలిసింది వర్మ అని అడిగాడు. మొత్తమంతా చెప్పేశాను. శ్రీవాణి నీ భార్య అని, నీ భార్య ప్రియుడు రవితేజ అని. ఎందుకు చెప్పావు? ఎప్పుడు లేనంత కోపం అతడి కంఠంలో ధ్వనించింది. వర్మ మాత్రం తాపీగా, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక ఏం దాచిన ప్రయోజనం లేదు మహర్షి. ఇప్పటికే నీ మౌనం వల్ల చాలా అనర్థాలు కొని తెచ్చుకున్నావు. ఇక వాటిని కొనసాగనివ్వను అన్నాడు. ఏం చేస్తావు? మొత్తం విషయమంతా కోర్టుకు లాగుతాను. శ్రీవాణి మరణం అనాలోచితంగా జరిగిపోయిందని, దానికి ప్రత్యక్ష సాక్షి రవితేజ అని. ఇదంతా మనం ఒకప్పుడు అనుకున్నదే. కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. రవితేజ కోర్టులో ఏ విషయమూ ఒప్పుకోడు. రవితేజ ఎవరో మనకు తెలియని రోజుల్లో ఇవన్నీ మనం ఆలోచించాం. కానీ ఇప్పుడు అతడు సిరిచందన భర్త. అతడికి పరువు నష్టం కలిగించే పని నేనేమి చెయ్యను దృఢంగా అన్నాడు మహర్షి. వర్మ విసుగ్గా అతని వంక చూశాడు. నువ్వు సెంటిమెంట్ను పట్టుకొని వేలాడకు. ఆఖరికి సిరిచందనకు కూడా ఆమె భర్త మీద ఏ సదాభిప్రాయము లేదు. విషయాలన్నీ మేం చర్చించుకున్నాం కూడా. ఒకవేళ మీరిదంతా చేసినా కూడా దానివల్లేమీ ఫలితం ఉండదన్న విషయం మీకు తెలుసా? మహర్షి కటువుగా అడిగాడు. తెలుసు, ఫలితం ఉండదని. ఏ పని చేయకపోవడం కూడా మంచిది కాదు. మన ప్రయత్నాలు మనం చేయాలి. ఏం చేస్తావు? నిరాహార దీక్ష చేస్తాను. ఏమిటి? అవును, ఏదో ఒక విధంగా ఇదంతా పేపర్లకు ఎక్కాలి. రవితేజ డిస్టర్బ్ అవ్వాలి. రవితేజ ఆఫీస్ ముందు, ఇంటి ముందు టెంట్ వేస్తాను. మొత్తం విషయమంతా పేపర్లకు ఎక్కిస్తాను. పరువు పోయిన తర్వాత రవితేజ దిగిరాక తప్పదు. అప్పుడైనా మారతాడేమో చూద్దాం. మారడు. ఇదంతా కేవలం మనమిద్దరం కలిసి చేస్తున్న వ్యవహారం అంటాడు. అంతేకాదు, తన భార్యకి నేను ప్రియుడినని కూడా పేపర్లకి వెల్లడిస్తాడు. దీనివల్ల కలిగే పరిణామాలను నువ్వు ఆలోచించావా వర్మ? సిరిచందన సమూలంగా నాశనమైపోతుంది. సమాజంలో ఎక్కడికి వెళ్ళినా ఆమెను వేలెత్తి చూపుతారు. ఇదంతా జరగనివ్వను. నా కంఠంలో ప్రాణముండగా జరగనివ్వను ఆవేశంగా అన్నాడు. వర్మ అతడి వైపు సానుభూతిగా చూశాడు. జరిగి తీరుతుంది మహర్షి. నేను సిరిచందన ఇంతకుముందే ఈ విషయాలన్నీ చర్చించుకున్నాం. ఏది ఏమైనా మేం చేయాల్సింది చేస్తాం. నీ సహకారం ఉన్నా లేకపోయినా సరే. ఆ విషయం చెప్పడానికే వచ్చాను అని అక్కడి నుండి కదిలాడు. వర్మ ప్లీజ్, నేను చెప్పేది విను అని అరుస్తున్నా కూడా వినిపించుకోకుండా అక్కడి నుంచి బయటికి వచ్చాడు. మహర్షి నిశ్చేష్యుడై నిలబడిపోయాడు. అతడి హృదయం మౌనంగా రోధించసాగింది. ఆవేశంలో తన స్నేహితురాలు కలిసి తీసుకున్న ఈ నిర్ణయం
ఎటు దారి తీస్తుందో తలుచుకుంటేనే అతడి మనసు కలవరపడుతుంది. జరగబోయేది ఏమీ ఉండదు. తనకి ఉరిశిక్ష పడుతుంది. నిరాహార దీక్షల్ని, పేపర్లో వార్తల్ని కోర్టు పరిగణించదు. తనకి ఉరిశిక్ష పడి ఈ లోకం నుంచి నిష్క్రమించిన తర్వాత మిగిలేది సిరిచందన మాత్రమే. అప్పటికే జరగవలసిన అన్యాయమంతా జరిగిపోతుంది. ఇద్దరు కలిసి ఆవేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఒక్క పరిణామం సిరిచందన జీవితకాలం మొత్తం అనుభవిస్తూ ఉండక తప్పదు. అతడు వెనక్కి వచ్చి యథాస్థానంలో కూర్చున్నాడు. తను ఒకసారి సిరిచందనని కలుసుకుంటే ఆమెను కన్విన్స్ చేయగలడు. కానీ ఎలా? మహర్షి ఈ విధంగా ఆలోచనలతో సతమతమవుతుండగా పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన వర్మ ఇంటి వైపు నడవసాగాడు. అతడి మనసంతా ఉద్వేగంగా ఉంది. అతడికెందుకో ఈ విధంగా చేయడం ద్వారా మహర్షిని ఉరికంబం నుంచి తప్పించగలను అన్న నమ్మకం కలిగింది. ఏ మనిషి అయినా ఏదో ఒక చోట మానసికంగా బ్రేక్ అవుతాడు. రవితేజని ఆ విధంగా బ్రేక్ చేయగలిగితే చాలు. నువ్వు కోర్టులో చెప్తావా, లేక నేను నీ పరువు బజార్కి ఇచ్చనా అని తను బేరం పెడితే అందులో లాజిక్ ఉన్నా లేకపోయినా రవితేజలో భయం కలుగుతుంది. ఆ భయం చాలు. ఏమాత్రం అవకాశమున్నా రవితేజ కోర్టుకి రావడానికి ఒప్పుకుంటాడు. సిరిచందన మరణం అంచున ఉందని, తను చేస్తున్న ప్రయత్నాలన్నీ ఎందుకు లభించవని తెలియని వర్మ పబ్లిక్ ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. నంబర్ డయల్ చేసి హలో అన్నాడు. అట్నుంచి ఎస్ రవితేజ స్పీకింగ్ అన్న కంఠం వినబడగానే నేను వర్మని అన్నాడు. మహర్షి ప్రసక్తి రాగానే రవితేజలో సంచలనం కలిగిన దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఇప్పుడు నేనేమి మాట్లాడే స్థితిలో లేను, నాకు చాలా అర్జెంట్ పనులున్నాయి అంటూ అట్నుంచి ఫోన్ పెట్టేయమన్నాడు. తాఫీగా అన్నాడు వర్మ. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ది నాన్సెన్స్ బై నేమ్ శ్రీవాణి. వాట్? అప్పుడు వర్మ తన అసలు జరపదలుచుకున్న కార్యక్రమం గురించి చెప్పడం ప్రారంభించాడు.